ఎన్డీఏసీ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. దురుద్దేశంతో తెలంగాణ ప్రజల్ని రైతుల్ని బలి చేస్తూ చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకున్న ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇట్ వాజ్ అ మచ్ మోర్ వయబుల్ ప్రాజెక్ట్ దాని మేడిగడ్డ. ఓకే, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కమిషన్ పేరుతోటి నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అట్లాగే ఈ రీడిజైన్ పేరుతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కమిషన్ తీసుకోవడానికి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ విమర్శ. దానికి ఏమైనా సెన్స్ ఉందమ్మా బ్రదర్ వాళ్ళు మాట్లాడేది? మేము వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఖర్చైన ప్రాజెక్టు దాన్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతోనే ముందుకు పోయినా. నేను స్వయాన ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీ ఆఫీస్ పోయి ఈ బ్యారేజీలు తిరిగి ఉపయోగంలో తీసుకురావచ్చా, ఏమైనా టెంపరీ రిపేర్ చేసేయవచ్చా అంటే వాళ్ళు నిస్సందేహంగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజీలు ఉపయోగించలేము. అది ఇప్పుడు మీకు చెప్తా, ఇప్పుడు నేను హరీష్ రావు కేటీఆర్ సలహా తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ నింపేసిన అనుకో, వాళ్ళు చెప్పినట్టుగా 15 టీఎంసీ నింపు కొట్టుకపోతే దారిలో 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం కొట్టుకపోతుంది, సమ్మక్క సారక్క బ్యారేజ్ కొట్టుకపోతుంది. అది అప్పుడు ఎవడు బాధ్యత వహించాలి? మేము ఒక ప్రభుత్వం చాలా బాధ్యతతో, చాలా సిన్సియర్గా, చాలా కమిటెడ్గా మేము వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. వాళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలు, కాన్స్పిరసీస్ మాకు చేత కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మాకు చేత కాదు. మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్ల పూర్తి సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. సార్, ప్రధానంగా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు అడగలేదు ఆయన? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఆయన ఆ ఉచిత సలహా? మా ప్రభుత్వంలో చాలా స్పష్టంగా చెప్తున్నా, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సార్, ఎన్డీఎస్ఏ రిపోర్టు పేజ్ నెంబర్ 22లో 7th బ్లాక్ రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, ముందుకు పోవచ్చు అని అన్నారు. ఒకటి. రెండవది, అసలు 17 డోంట్ మిస్కోట్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్. You see the final report. They are saying that you cannot go forward with these barrages in this matter. Kavalante meeto kurchuni. This is the full volume of NDSA report. We can discuss again. Okay. అధికారుల మీద ఉంటాయి, ఎవరు నిర్ణయం తీసుకొని ఎవరి వల్ల తెలంగాణ ప్రజలకి నష్టం జరిగిందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఆ విజిలెన్స్ రిపోర్టు మాకు, అంటే ఆ విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ కమిషన్కి పోయి, విజిలెన్స్ కమిషన్ పరిశీలించి చీఫ్ సెక్రటరీకి పోయి, చీఫ్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది, దాన్ని పరిశీలిస్తున్నాం, దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. అయితే మేము జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు అన్ని కలిపి చర్యలు ఉండబోతాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. చూడండి, నేను ఒకటే చెప్తున్నా, భారతదేశంలో ఇందిరాగాంధీ కంటే గొప్ప నాయకురాలు లేరు. వారి అప్పుడు కమిషన్కి వారు హాజరై వారి వర్షం చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎంత పెద్ద నాయకులైనా అందరూ కూడా కమిషన్ ముందు హాజరై వాళ్ళ వర్షం చెప్పిండ్రు. ఎస్పెషల్లీ వీళ్ళు మేమేం తప్పు చేయలే ఉంటారు కదా, చేయకుంటే పోయి చెప్పొచ్చు కదా. వాళ్ళు కమిషన్ ముందు చెప్పే విషయం ఎందుకు బయట బాంబుల గురించి మాట్లాడుతున్నారు? బాంబులతోనే జరిగి ఉంటే మరి ఈ సంవత్సరం పాటు కమిషన్ నడిచింది, పోయి కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు పోయి కమిషన్ చెప్తే అయిపోయారు కదా. వాళ్ళ హయాంలోనే జరిగింది అది. Sir, one more last question from my side. Then my goes to Balu Garu, your favorite Balu Garu. Let me ask one question, final question.
సార్ అంటే సిడబ్ల్యూసి అదే సిడబ్ల్యూసి తమిళహట్టి దగ్గర 103 టీఎంసీలని వినండి సార్ మహారాష్ట్ర కూడా ఒప్పుకోలేదు. అక్కడ కూడా ముంపు గ్రామాలకు సంబంధించిన ఇష్యూ ఉండింది. 103 టీఎంసీ మీరే షిఫ్ట్ కావాలి ప్లేస్ అని చెప్పేసి సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చాది. తర్వాత మీరే పత్రిక నమస్తే తెలంగాణ మీరు ఇట్లా అడగొచ్చా వాళ్ళకి ఇచ్చి ఓకే మీరే మీరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ సార్ అన్న నిజంగా అన్న టెక్నికల్ ల్యాబ్స్ ఉంటే సమాధానం చెప్పకండి. కానీ అదర్వైజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎనీ శాంక్టిటీ ఇస్ దేర్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. మహారాష్ట్ర నుంచి అబ్జెక్షన్స్ ఉండేవి. బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ హిస్ 30 years of politics is very sincere, committed. నేను చెప్పిన ప్రతి విషయానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు ఒక పార్టీకి చెందిన పేపర్ ఉండి ఇట్లా అడిగితే ఎట్లా? మీరు పార్టీకి చెందిన పేపరు మిమ్మల్ని మీరు జవాబు నేను చెప్పను. ఓకే బాలు I have answered your question. Okay. నువ్వు తప్పనిసరిగా మేము అదే ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ని పోయి అక్కడ మీరు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లోనే మీరు పోయి అక్కడ ఎవిడెన్స్ ఇవ్వండి, అది ఇన్వెస్టిగేషన్ ముందు తీసుకుపోతాం. అదేవిధంగా జ్యుడిషియల్ కమిషన్ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఇట్లా అడ్డగోలుగా నోటికి వచ్చిన మాట్లాడడం బాధ్యత గల ఎవరు కూడా ప్రజా జీవితంలో మాట్లాడొద్దని చెప్పి మేము మనం చేస్తున్నాం. Sir, I have 2 questions. One, by when does your department or the government expect the required tests that were suggested by the NDSA to be completed? The monsoon is almost here, right? So there are 2 things again to this. My understanding is, one, there has to be a certain institution or a conglomerate, a group of institutions who can actually suggest designs as per the NDSA report. Has any exercise been done to identify what those institutions are going to be? Unless those institutions come and tell what tests are required and where they are required, what progress can be made? Can you answer that? Thank you. Nenu Balu garu, how sincere we are about this whole exercise. As soon as the NDSA report came, I went to Delhi and met CWC chairman Atul Jain. I requested CWC chairman to take up the way forward measures suggested in the NDSA report. He said, as CWC we cannot take. Meeru you suggested, you come up with a plan of action, we will authenticate that. So I said, you suggest us names where we can, whom we can approach. So what we are doing is, we are immediately going forward with the geophysical and geotechnical investigation. We have asked CWC PR and CWS MS, which are the leading national institutions, to immediately come forward and along the length of these barrages, boreholes AC 25 meters వరకు ఆ సాయిల్ శాంపుల్ తీసుకొని టెస్టింగ్ మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసి అడ్వైస్ మేరకు, సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ అడ్వైస్ మేరకు బావర్ అనే ప్రపంచంలోనే ఇటువంటి బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ లో నెంబర్ 1 కన్సల్టివ్ ఆర్గనైజేషన్. ఇప్పుడైతే ఎవరైతే పోలవరంకి వేరే దేశంలో వేరే చోట కూడా పనిచేస్తున్నారు, ఆ సంస్థని మీరు ఎంగేజ్ చేసుకుంటే దే హ్యావ్ ద నెసరీ స్కిల్స్ అని చెప్పడం జరిగింది. మేము బావర్ అనే సంస్థని కాంటాక్ట్ చేశాము. వాళ్ళ ప్రతినిధులు రేపు ఎల్లుండి హైదరాబాద్ వస్తారు. వాళ్ళకు కూడా ఈ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్టడీ చేసి వే ఫార్వర్డ్ లో మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సిన కోరడం జరిగింది. This year, before monsoons, we are trying that the geophysical and geotechnical investigation is completed. But Balu, for your information, even now, there is some level of water at the barrages. So drilling of boreholes is becoming a challenge. So what we are thinking is, akkada mundu oka
సమ్ కైండ్ ఆఫ్ ఎ టెంపరీ కన్స్ట్రక్షన్ చేసి నీళ్ళు ఆపిచ్చి ఈ 25 మీటర్స్ బోర్ హోల్స్ వేసి ఆ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే నిన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అదర్స్ went and visited Medigadda and other barrages to examine how to take it up immediately. Sir. See, it could be a coffer dam or it could be a temporary rubber dam or some kind of an obstruction. అంటే ఇప్పుడే నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఆపి ఆ టెస్టింగ్ చేయడానికి. సార్ కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ కూలిపోయింది, సుంకిశాల మన రిటైనింగ్ వాల్ కూలిపోయింది, వాటి మీద విచారణ చేయట్లేదు ఏంటి అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ కొలాప్స్ is because and only because of BRS neglect. 10 ఏళ్ల పాటు వాళ్ళ టనలు వదిలేసేసరికి పైనుంచి నీళ్లు అక్కడ అక్యుములేట్ అయిపోయి దేర్ వాజ్ ఎన్ నేచర్, ఒక ప్రకృతి ద్వారా ఒక ప్రమాదం జరిగింది. అయినా సరే వి హావ్ టేకెన్ ఇట్ ద ఛాలెంజ్. ప్రపంచంలో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ వాడి హెలికాప్టర్ బార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టడీ చేయించి దాన్ని ఎస్ఎల్బిసి పనులు తొందరగా మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నాము. మేము ఇండియన్ ఆర్మీలో టనలింగ్ లో ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్